మనకు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సరే అంటరానితనం వ్యతిరేకత అయితే ఉందన్నమాట. అలాగే మనం చదువుకున్న, అలాగే టెక్నాలజీ చేంజ్ అవుతున్నా సరే ఈ అంటరానితనం పట్ల వ్యతిరేకత అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. దీనికి ఒక ఉదాహరణ అయితే నేనైతే చెప్తాను. అదేమిటంటే తిరువణమలై సమీపంలో అమ్మన్ అనే ఒక గుడి అయితే ఉందన్నమాట. సో, ఈ అమ్మన్ అనే గుడిలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్సీకి చెందిన వాళ్ళు పూజలు చేశారని ఒక కారణంతో ఇతర కులస్తులు అంటే ఈ ఎస్సీ క్యాస్ట్ కాకుండా మిగతా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ గుడిని వదిలిపెట్టేసేసి కొత్తగా గుడినైతే నిర్మించుకోవడం జరిగిందనమాట. ఇది కేవలం ఒక దళితులు అంటే ఎస్సీ క్యాస్ట్‌కి చెందిన వాళ్ళు పూజలు చేశారనే ఒక నెపంతో ఆ గుడిని వదిలిపెట్టి కొత్త గుడి అయితే వాళ్ళు కట్టుకోవడం జరుగుతుందనమాట. సో, ఇది మనకు టెక్నాలజీ చేంజ్ అయినా మనం ఎంత చదువుకున్నా సరే ఈ దళితుల పట్ల వ్యతిరేకత అయితే ఈ విధంగానైతే ఉందని ఒక ఉదాహరణగా అయితే ఇదైతే చెప్పుకోవచ్చనమాట. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!